దళిత యువతపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనను సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, తూర్పు నాయకులు సతీష్ డిమాండ్ చేశారు. వరంగల్ చౌరస్తాలో ఎమ్మెల్యే నరేందర్ పిఎస్ శివ, అతని అనుచరులు లా విద్యార్థినిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దళిత మహిళపై అత్యాచారం కేసులో ముగ్గురిని అరెస్టు చేసి పోలీసులు కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని, కేసులో చాలా మంది నిందితులుగా ఉన్నారంటూ ఆరోపించారు. కేసును సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అడ్వకేట్ గా పనిచేసి నేను చదువుకుంటున్నాను. న్యాయం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, ఓట్లేసిన ఎమ్మెల్యే కాబట్టి మాకు పని చేయండి అయ్యా అని ఇంటికి పోతే ఆ పనిని ఆచరణ చేసుకొని వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసిండ్రు, ఎన్ని వేషాలు చేసిండ్రు, ఆమెను పూర్తిగా బయట ప్రజల మధ్యలో నిలబెట్టి, పత్రికల మధ్యలో నిలబెట్టి ఆమె స్వయంగా ఈ సిపి గారు పోలీసు వ్యవస్థ మధ్యలో ప్రెస్ వాళ్ళను కూర్చోబెట్టి వారిని నిజంగా అడగాలి, ప్రజల మధ్యలో అడగాలి. అమ్మా నీకేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి దగ్గరికి పోయినావు, అసలు ఎట్లా జరిగింది అనేది ప్రజల మధ్యలో ప్రజా కోర్టు పెట్టి ప్రజల మధ్యలో ఆమెను అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అడ్వకేట్ గా పనిచేసి నేను చదువుకుంటున్నాను. న్యాయం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, ఓట్లేసిన ఎమ్మెల్యే కాబట్టి మాకు పని చేయండి అయ్యా అని ఇంటికి పోతే ఆ పనిని ఆచరణ చేసుకొని వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసిండ్రు, ఎన్ని వేషాలు చేసిండ్రు, ఆమెను పూర్తిగా బయట ప్రజల మధ్యలో నిలబెట్టి, పత్రికల మధ్యలో నిలబెట్టి ఆమె స్వయంగా ఈ సిపి గారు పోలీసు వ్యవస్థ మధ్యలో ప్రెస్ వాళ్ళను కూర్చోబెట్టి వారిని నిజంగా అడగాలి, ప్రజల మధ్యలో అడగాలి. అమ్మా నీకేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి దగ్గరికి పోయినావు, అసలు ఎట్లా జరిగింది అనేది ప్రజల మధ్యలో ప్రజా కోర్టు పెట్టి ప్రజల మధ్యలో ఆమెను అడగాల్సిన